హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్‌లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి మనకు ఒక నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. మనకు అప్‌కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు 11,000 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఒక నోటీస్ వచ్చిందన్నమాట. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసినట్టు అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. ఎలాంటి అప్రెంటిస్ అయితే కాదు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం మీకు 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి మనకు సికింద్రాబాద్ జోన్‌లో కూడా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి మీరు సికింద్రాబాద్ జోన్‌కి కూడా అప్లై చేసుకుంటే గన మనకు ఎగ్జామ్ సెంటర్ సికింద్రాబాద్ జిల్లాలో ఉంటుంది. అదేవిధంగా మనకు జాబ్ లొకేషన్ కూడా మనకు సికింద్రాబాద్ లొకేషన్‌లో అయితే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మనకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏం నోటిఫికేషన్ అప్‌కమింగ్ అయితే రాబోతా ఉంది. అంటే త్వరలో రాబోతా ఉంది. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ సికింద్రాబాద్ జోన్ వైస్‌గా ఎన్ని ఉన్నాయి. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్‌లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్‌టీపీసీ కానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ అని మీకు తక్కువ ప్రైస్‌కి మనకు మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో అయితే మీకు కోర్సెస్ అయితే ఇస్తా ఉన్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్‌లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి మనకు నోటీస్ అనమాట. ఇది వచ్చేసి అఫీషియల్ నోటీసే. మనకు ఫిబ్రవరి 19, 2026 మనకు నిన్నైతే రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ మీరు నోటీస్ నెంబర్ అన్నీ కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ నోటీస్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మనకు సబ్జెక్ట్ చూసుకుంటే అప్రూవ్డ్ వేకెన్సీ ఆఫ్ మనకు ఏఎల్‌పీ అసిస్టెంట్ లోకో పైలట్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2026 మనకు 2026 అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ మనకు త్వరలో అయితే రాబోతా ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్‌లో మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి ఏంటి అనేది మనకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి మనకు అప్రూవల్ అయితే రావడం అయితే జరిగినటువంటి నోటీస్ అనమాట. మనకు ఈ నోటీస్‌లో మనకు ఓవరాల్‌గా ఎన్ని వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారంటే గన మనకు 11,127 వేకెన్సీ మనకు భర్తీ చేస్తున్నట్టు అప్రూవ్డ్ ఇచ్చినటువంటి నోటీస్ అనమాట. మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌పేపర్‌లో రిలీజ్ చేస్తారు. మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకు మేబీ మనకు 2 వీక్స్‌లో గానీ లేదంటే మనకు మార్చి ఎండింగ్ కల్లా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ అసిస్టెంట్ లోకో పైలట్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాటిలో ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక నేను 2025 ఏదైతే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీకు కట్ ఆఫ్ అయితే తెలియదు కానీ 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక 35 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 33 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు కూడా మనకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు సిబిటీ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ స్టేజ్ 2 వచ్చేసి మళ్ళీ మనకు సిబిటీ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ స్టేజ్ 3 వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకు 4th స్టేజ్ వచ్చేసి మనకు డౌట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత 5th వచ్చేసి మనకు మెడికల్ లిస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఓవరాల్ మనకు 60 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. 75 క్వశ్చన్స్‌కి 75 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ అవేర్‌నెస్ నుంచి కూడా క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే ఏఎల్‌పీ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఇంటికాడనే ఉండి మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో మీకు కేవలం స్టేజ్ 1కి సిబిటీ స్టేజ్ 1కి 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తా ఉన్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు తీసుకోండి కోర్స్ అనేది. నెక్స్ట్ స్టేజ్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే 2 అవర్స్ 30 మినిట్స్ మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. 175 మార్కులకు క్వశ్చన్లు అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మనకు పార్ట్ ఏ వచ్చేసి 90 నిమిషాలు 100 క్వశ్చన్లు. అండ్ పార్ట్ బిలో వచ్చేసి 60 నిమిషాలు 75 క్వశ్చన్లు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 దీనికి కూడా సేమ్ 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే కనుక అంటే మనకు సిలబస్ అనేది పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా మనకు పార్ట్ బిలో వచ్చేసి మనకి ఏంటంటే మీరు అప్లై చేసినటువంటి ట్రేడ్ ఉంటుంది కదా మీకు క్వాలిఫికేషన్ ట్రేడ్ ఆ ట్రేడ్‌కి రిలేటెడ్ క్వశ్చన్లు అయితే మనకు రావడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మనం మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ అదేవిధంగా ఈబీసీ వాళ్ళకు అండ్ మైనారిటీస్ వాళ్ళకు వీళ్ళకి వచ్చేసి ₹250 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ₹250 కూడా మీరు ఎవరైతే స్టేజ్ 1 సిబిటీ ఎగ్జామ్ రాస్తారో అండ్ అటెండ్ అవుతారో వాళ్ళకు 250 అనేది రిఫండ్ పడుతుంది.
ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకు యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్‌కి రూ. 500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్టేజ్ 1 ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో అంటే అటెండ్ అవుతారో వాళ్ళకు రూ. 400 మీకు రీఫండ్ అయితే పడుతుంది. ఇక అదేవిధంగా మనకు వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. ఏ జోన్‌కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్ 11,127 వేకెన్సీని అప్రూవల్ ఇచ్చినటువంటి నోటీసు. ప్రెజెంట్ అయితే మనకు ప్రతి టెలిగ్రామ్ గ్రూప్‌లో సర్క్యులేట్ అవుతా ఉంది. ఇది మీరు చూసే ఉంటారనమాట. అయితే ఇక్కడ మనకు జోన్ వైజ్ చూసుకుంటే ఓవరాల్ మనకు 17 జోన్స్ అనమాట. చిత్తరంజన్ మనకు లోకోమోటివ్ అయితే వర్క్స్ ఉన్నాయో 6 వేకెన్సీతో ఉన్నాయి. వెస్టర్న్ రైల్వేలో మనకు 214, వెస్ట్ సెంట్రల్ రైల్వే 541, సౌత్ వెస్టర్న్ రైల్వేలో 200, సదరన్ రైల్వేలో వచ్చేసి 250, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1531, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 200, సౌత్ సెంట్రల్ రైల్వే 674 అనమాట. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి మనకు సికింద్రాబాద్ జోను 674 వేకెన్సీ భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు నార్త్ వెస్టర్న్ రైల్వే 600, నార్థర్న్ రైల్వే 740, నార్త్ ఈస్ట్ ఫ్రంటల్ రైల్వే 1276, నార్త్ ఈస్టర్న్ రైల్వే 105 వేకెన్సీ, నార్త్ సెంట్రల్ రైల్వే 457, అదేవిధంగా ఈస్టర్న్ రైల్వే 608, ఈస్ట్ కోస్ట్ రైల్వే 1625, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 700, సెంట్రల్ రైల్వేకి వచ్చేసి 1400. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు మన సౌత్ సెంట్రల్ రైల్వేకి కేవలం 674 అని మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దండి. వేకెన్సీ భర్తీ అంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేదు మీరు వేరే జోన్ కూడా అప్లై చేసుకుంటాను రైల్వే జోన్కి అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా వేరే జోన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మీరు చూసుకోండి. ఇక నుంచి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ లోకో పైలట్కి మనకు ఏ విధంగా క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారంటే కనుక మనకు తమిళ ఎందుకు పెట్టంటే 10+2 అనేది మనకు మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు ఐటీ ట్రేడ్ కూడా ఉండాలి. ఐటీ వచ్చేసి ఇక్కడ మనకు ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, మనకు మెయింటెనెన్స్ మెకానిక్ కానీ, మెకానిక్ రేడియో అండ్ టీవీ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ కానీ, మెకానిక్ మోటార్ వెహికల్ కానీ, వైర్మెన్ కానీ, ట్రాక్ మిషన్ కానీ, ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్స్ ఉన్నాయో వీటిలో మీకు 10th అయితే ఉండాలి. ప్లస్ ఐటీ ఉండాలి. అదేవిధంగా మీకు ఇది లేకపోయింది అనుకోండి 10థ్‌తో పాటు అప్రెంటిస్‌షిప్ చేసింటారు కదా సంబంధించినటువంటి ట్రేడ్‌లోన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్రెంటిస్‌షిప్ చేయని వాళ్ళు ఏంటంటే 10థ్‌తో పాటు మీరు 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఏమైనా చేసింటే గన డిప్లొమా అనేది వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. అందుకే మీకు థంబ్‌నెయిల్ మీకేందంటే 10+2 అని ఆ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మనకు సాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు బేసిక్ పే మనకు 19,900 మనకు స్టార్ట్ అవుతుంది. లెవెల్ 2 కింద అనమాట. బట్ అన్ని ఎలివేస్ కలుపుకుంటే గన మనకు సాలరీ వచ్చేసి మనకు 50,000 దగ్గర సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలివేస్ కలుపుకుంటే గన. అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ అనేది మనకు మంచి జాబ్ అయితే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు 2026 అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించిన అంటే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. మనకు 11,000 వేకెన్సీ భర్తీ చేయడానికి అప్‌కమింగ్ నోటిఫికేషన్‌లో అప్రూవల్ రావడం అయితే జరిగింది. వేకెన్సీ అప్రూవల్ అనమాట. అయితే ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్‌గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు చేయాల్సినటువంటి జాబ్ వచ్చేసి ఏందంటే ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా! మనకు మెయిన్‌గా వచ్చేసి ఏందంటే మనకు ట్రైన్ అనేది వీళ్ళే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తా ఉంటారన్నమాట. ట్రైన్ నడపడానికి గానీ, ఆ ట్రైన్ ముందుకు సాగాలంటే వీళ్ళే అనమాట. అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటారు. అసిస్టెంట్ లోకో పైలట్ వాళ్ళు చేసినటువంటి జాబ్ పొజిషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ విధంగా అయితే మీరైతే రైల్వేలో జాబ్ అయితే చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకొని పడతారు. ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉందో అనుకుంటే గన మనకు మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ గానీ, లేదంటే గన మనకు మార్చి సెకండ్ వీక్ కల్లా వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట. అది కూడా అప్డేట్ వస్తే గన మీకు కంపల్సరీ మన ఛానల్‌లో మీకు వీడియో చేస్తాను. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో అది కూడా మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి మన ఛానల్‌ని రెగ్యులర్‌గా మీరు ఫాలో అవుతూనే ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్‌లో పెట్టుకోండి బ్రదర్. మేము ఫర్దర్‌గా ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఫైనల్‌గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.